So dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, 5 days tour లో భాగంగా ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ ని విజిట్ చేస్తూ జీడీ గోయంకా యూనివర్సిటీకి రావడం అనేది జరిగింది. సో జీడీ గోయంకా యూనివర్సిటీలో స్టూడెంట్ ఫీడ్బ్యాక్, ఫ్యాకల్టీతో ఇంటర్వ్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అన్ని కూడా డిస్కస్ చేసామన్నమాట. నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే దాదాపు అన్ని యూనివర్సిటీస్ చూసిన తర్వాత సో జీడీ గోయంకాలో ఎక్కువ గర్ల్స్ మన తెలుగు వాళ్ళు కనపడరు అనమాట. సో కాబట్టి వాళ్ళతో సపరేట్గా ఒక వీడియో చేద్దాము. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అనుకుంటా ఉంటారు అనమాట. కానీ వీళ్ళు చాలా డిఫరెంట్ గా ఆలోచించి ఇంత దూరం వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్, మరి పేరెంట్స్ రేపు ఎవరైనా ఒకవేళ కొంత ఎఫర్డబుల్ ఫీజులో కొంత మనం ఢిల్లీలో చదివించాలనుకున్నట్లయితే దూరం పంపించడానికి కొంత భయపడుతుంటారు కాబట్టి వీళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని సో రేపు మీకు తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళతో మాట్లాడుతున్నాను. నాన్న మీరు ఎక్కడి నుంచి అమ్మా? హలో సార్, నేను రాజమండ్రి నుంచి ఎంతమంది ఉన్నారు ఒకసారి చెప్పండి నాకు. సో మొత్తం ఎంతమంది ఉన్నామా రాజమండ్రి నుంచి? ఇంకా ఉంటారు సార్, బాయ్స్ గర్ల్స్ కలిపి ఒక 40 ఉంటారు సార్. సో ఎవ్రీ ఇయర్ బాయ్స్ గర్ల్స్ 40-30 ఉంటారు అనమాట. సో మీకు అంతా బాగానే ఉందా? ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయా? అంతా బాగానే, సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అంతా ఓకేనా? అంతా ఓకే సార్, ఇబ్బంది ఏం లేదు. లేదు సార్. సో ఇంకా వేరే ఏ టౌన్ నుంచి ఉన్నారు? వైజాగ్ ఎవరమ్మా? ఎలా ఉంది కాలేజ్ మీకు ఇక్కడ? వైజాగ్ నుంచి ఎంతమంది ఉండొచ్చమ్మా? 20 to 30 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ మీకు ఎవరన్నా మన తెలుగు పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, అంటే కోఆర్డినేటర్స్ లాగా లేకపోతే ఏమన్నా ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? ఇద్దరు ఉంటారు టీచర్స్. ఎప్పుడు మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే తెలుగు వాళ్ళకి సెపరేట్గా చూసుకోవడానికి. ఈ తెలుగు వాళ్ళు అంటే జెంట్సా లేడీసా ఉన్నారా? ఎవరికి వాళ్ళు బాయ్స్కి అంటే ఓకే. అంటే ఈ ఢిల్లీలో ఉంది కాబట్టి తెలుగు వాళ్ళు ఇద్దరు ఉంటారు అనమాట మీకు స్పెషల్గా మిమ్మల్ని మానిటర్ చేయడానికి. ఒకవేళ వెళ్ళాలన్నా, వైజాగ్ వెళ్ళాలన్నా, లేకపోతే వాళ్ళు రాజమండ్రి అన్నారు, కొంతమంది నల్లగొండ, ఖమ్మం అన్నారు కదా, ఇట్లా గ్రూప్గా వెళ్తారా లేకపోతే ఎట్లా? మీరు ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు అట్లా భయం అనిపిదా? అంటే గ్రూప్గానే వెళ్తాం, కలిసి వెళ్తాం. ఎక్కడ గ్రూప్గా బయటకు వెళ్ళినా కానీ, ట్రైన్కి వెళ్ళినా కానీ. సెక్యూరిటీ పరంగా కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఏం లేవుగా? ఉన్నాయా? ఏం లేవా? ఫుడ్ ఎలా ఉందమ్మా? బాగుంది సార్. ఫుడ్ బాగుందా? అదే నేను చుట్టుపక్కల అన్ని యూనివర్సిటీలు తిరిగినప్పుడు కూడా ఫుడ్కి ఎక్కడ బెటర్ అంటే చాలా మంది హాస్టల్ కూడా ఖాళీ చేయరంట కదా సీనియర్స్ కానీ, మేము బోమ్ బయటకు వెళ్ళాం చెప్తారంట మా. ఇంత ఫుడ్ ఏమైనా మెయిన్ కారణం? ఫుడ్ న్యూట్రిషన్ ఉంటాయి, ప్రోటీన్స్ కూడా పెడతాయి సార్, బాగానే ఉంటాయి. అంటే ఫుడ్ లిమిట్ ఉందా అమ్మా? మీరు అన్లిమిటెడ్ ఎంత తింటే అంత? బిర్యానీ, చికెన్ కూడా బాగా పెడతారంట కదా, పెడతారా? సో ఇప్పుడు నా బయట ఢిల్లీ వెళ్ళి ఏమైనా చూసారా ప్రదేశాలు? చూసినాం సార్. ఎవరు తీసుకెళ్లారు? సెల్ఫ్ అవుటింగ్, ఫ్రెండ్స్ అందరు కూడా. స్టార్టింగ్ లో ఓరియంటేషన్ అప్పుడు దగ్గరలో మాల్స్ కి తీసుకెళ్ళారు. మీకు పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే బయటికి పంపిస్తారా లేకపోతే మేనేజ్ చేసి వెళ్ళిపోవచ్చా? లేదు సార్, పేరెంట్స్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు ఏమైనా నైట్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, జ్వరం వచ్చినా ఎట్లా? నర్స్ ఇంకా వార్డెన్ వాళ్ళు ఉంటారు సార్, హాస్టల్స్ లో చూసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఏమన్నా సౌత్ ఫీలింగ్, నార్త్ ఫీలింగ్ అలాంటిది ఉందా అమ్మా చూపించటం? అట్లా ఏం లేదు సార్, అందరూ మన వాళ్ళు అనుకుంటే అందరితో కలిసిపోవచ్చు. అంటే మీలో ఉంది కలిసిపోవడానికి. వాళ్ళు ఎట్లా చూస్తారు మీకు? వాళ్ళతో వెళ్ళి మనం పలకరిస్తే వాళ్ళు మాట్లాడుతారు. ఇక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే వార్డెన్ ఇలాంటి ఏమన్నా మనం డిఫరెంట్ గా చూడటం? అట్లా పార్షాలిటీ ఏమి ఉండదు సార్, ఉండదు. మీరంతా యూనిటీగా ఉంటారు, వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు. మీరు ఎక్కడి నుంచి అమ్మా? హైదరాబాద్ నుంచి. ఎంత హైదరాబాద్ నుంచి బాగానే ఉన్నారా స్టూడెంట్స్? చాలా మంది ఉన్నారా? ఇక్కడ ఓన్లీ బీటెక్ కాకుండా వేరే గ్రూప్స్ లో కూడా ఉన్నారా మన వాళ్ళు? హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ ఉన్నారు సార్. సో ఓకే, రైట్. నెక్స్ట్ మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి? ఖమ్మం సార్. ఖమ్మం నుంచి. సో ఖమ్మం, రాజమండ్రి, వైజాగ్, గుంటూరు, హైదరాబాద్. ఓకే, ఎంతమంది ఉన్నారా ఖమ్మం నుంచి? చాలా మంది ఉన్నారు సార్, 40 to 50 ఉంటారు. 40 to 50 మెంబర్స్ ఖమ్మం నుంచి. అంత దూరం నుంచి ఎందుకు నాన్న వచ్చావు ఇక్కడికి? మరి కాలేజ్ మంచిది అని చెప్పి, ప్లేస్మెంట్స్ బాగున్నాయని చెప్పి వచ్చాము సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ ఇక్కడ? సిఎస్సి కోర్స్. సిఎస్సి కోర్ చదువుతారు. నాకు చెప్పారు కదా సిఎస్సి కోర్ అని చెప్పేసి. అంత నచ్చిందా? ఎవరన్నా రావచ్చా నెక్స్ట్ ఇయర్ జాయిన్ కావాలనుకున్న? సెక్యూరిటీ పరంగా కావచ్చు, గర్ల్స్ భయపడతారు కదా, వామ్మ అంత దూరం వెళ్ళి ఏం వెళ్తాం, మనం ట్రైన్లో వెళ్ళాలి. మీరు ప్లేన్కి వస్తారా, ఏదో ఏరోప్లేన్కి వస్తారా? ట్రైన్కి వస్తారు. సో అంత ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి బుక్ చేసుకుంటాం? మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకేసారి బుక్ చేసుకుంటాం. ఓకే. ఖమ్మం నుంచి ఎంతమంది ఉన్నారు మీరు? ఓన్లీ గర్ల్స్? మేము ఉంటాం సార్, సీనియర్స్ అందరు కలిపి 60 to 70. వాబ్బు, ఖమ్మం బాగానే ఉంది ఇక్కడ. బాయ్స్ గర్ల్స్ కలిపి అందరు కలిపి టికెట్లు చేసుకుని వెళ్తారమ్మా? అంటే ఫ్రెండ్స్ వరకు. అంటే ఎగ్జామ్స్ కొంతమంది ముందు ఉంటే, కొంతమంది అనుకుంటాయి కదా. సో మీది ఎక్కడమ్మా? మీది ఖమ్మమే. వెరీ గుడ్. మీ నాన్న? నల్లగొండ డిస్ట్రిక్ట్. ఓకే. నల్లగొండ టౌనా, సూర్యాపేటనా? నల్గొండ దగ్గర మిర్యాలగూడ. మీరు ఏ బ్రాంచ్? సిఎస్సిఏఎంఎల్. ఇక్కడ అంతా బాగానే ఉందా? గర్ల్స్ కి ఫెసిలిటీ? హాస్టల్లో మరి ఇప్పుడు చలి, మనం బయట మాట్లాడుతూ ఉంటే మీకు చలేస్తుంది, నాకు చలేస్తుంది కదా, హాట్ వాటర్ ఫెసిలిటీ ఉందా?
హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఉందా? సో ఇక్కడ ఎన్వైరన్మెంట్ తట్టుకోగలిగారా మీరు? అంటే కొంచెం కూల్గా ఉంటుంది, బట్ ఓకే ఫైన్ ఉండొచ్చు. అంటే ఏది ఏ మంత్ బాగా? డిసెంబర్ జనవరియా? ఇప్పుడు మన జనవరిలో మనం బాగా వణికిపోతున్నాం అనమాట. ఇప్పుడు బాగా చలి ఎక్కువ ఉంది. సో ఎనివే నాన్న, మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు ఆడపిల్ల ఉంది, కూతురు ఉందన్నమాట. నేనే భయపడతా దూరం పంపించాలని. ఓకేనా? అలానే మీ పేరెంట్స్ కూడా ఉంటుంది, భయం అనేది ఉంటుంది. అరే ఆడపిల్లని మనం అంత దూరం పంపించాలి ఏంటంటే కొంతమంది గర్ల్స్ పంపించాలని మేము పోమంటారు అనమాట. సో మీరు కొంత అంత దూరం నుంచి వచ్చి ధైర్యంగా చదువుకుంటున్నారు. సో ఇట్లానే చదువుకోండి. మీ పేరెంట్స్ కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే దాదాపు నేను లక్షలు పెట్టి మేము అంత దూరం నుంచి పంపించారు. సెక్యూరిటీ పరంగా కూడా వాళ్ళకి భయాలు ఉంటాయి. ఆ భయం పోకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సో రేపు మీ జూనియర్స్ వచ్చినాక వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయండి. మీరు కూడా ఇక్కడ ఏంటంటే ఏదన్నా యాజ్ ఎ ఫాదర్గా చెప్తున్నాను, బయటకు వెళ్ళేటప్పుడు కూడా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, గ్రూప్గా వెళ్ళండి. సో ఎంత ఇప్పుడు ఈవెన్ హైదరాబాద్ అయినా అదే చెప్తాను నేను, చెన్నైలో మా పాపక అదే చెప్తాను, బెంగళూరులో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఎవ్రీ ఇయర్ నీ కౌన్సిలింగ్ చేసే వాళ్ళని కూడా గర్ల్స్ అనేది ఎలా ఉండాలంటే ఎటైనా వెళ్ళినప్పుడు కూడా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్గా వెళ్ళటం. సో ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేసుకున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు కాకుండా ఒక ముగ్గురు నలుగురు అట్లా ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో ఇక్కడ ఎవరైనా రావాలనుకున్నట్లయితే రాజమండ్రి కానీ, వైజాగ్ కానీ, ఖమ్మం కానీ, హైదరాబాద్ కానీ గర్ల్స్ రావచ్చా? రావచ్చు. అందరూ చెప్పగలుగుతారా? రావచ్చా? నువ్వు ఇబ్బంది ఉందా? ఇక్కడ నుంచి మీకు ఫెసిలిటీ ఉందా అమ్మా? మెట్రో అది ఉందా? మీరు మెట్రోకి వెళ్తారా ఎట్లా, లేదా క్యాబ్స్ బుక్ చేసుకుంటారా? మెట్రోకి వెళ్ళిపోతారు. మెట్రో అండ్ క్యాబ్ ఏదైనా ఇష్టం ఉన్న వాళ్ళు మెట్రోకి వెళ్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు క్యాబ్కి వెళ్తారు. ఓకే, ఏదైనా కొంచెం గ్రూప్గా వెళ్ళండి. నా సలహా అయితే అది ఇప్పుడు మన రాజమండ్రిలో అన్నాం అనుకోండి, రాజమండ్రి, ఖమ్మం వాళ్ళు అనుకోండి ఖమ్మం, అట్లా హైదరాబాద్ అనుకోండి, అందరూ ప్లాన్ చేసుకొని దాదాపు వరంగల్ వరకు కామన్గా వెళ్ళాల్సిందే కదా. వరంగల్ తర్వాత ఇటు హైదరాబాద్ డివైడ్ అవుతారు. ఇటు ఏది ఆంధ్ర ఎక్స్ప్రెస్సా, తెలంగాణ ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్. ఓకేనా? ఇప్పుడు మీ అందరూ కూడా నాకు ఒక ఖమ్మము, రాజమండ్రి, వైజాగ్, అదేవిధంగా హైదరాబాద్ అన్నారు. అంటే ఈ టౌన్స్ కాకుండా వేరే టౌన్స్ కూడా ఉన్నారా? ఇంకా చాలా తెలుగు ఆల్మోస్ట్ అంతా కవర్ అయిపోయింది సార్. మనకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు. మొత్తం ఎంతమంది గర్ల్స్ ఉంటారు నాన్న తెలుగు రాష్ట్రాల నుంచి? ఫస్ట్ ఇయర్ సెకండ్ అన్ని కలిపి 200+ ఉంటారు సార్. 200+ ఉన్నారా? ఉంటారు సార్. కొంతమంది నేను పిలిస్తే వచ్చింది మీరు? ఓకే నాన్న, 200 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. ఉంటారు సార్. యూజే పెద్ద నెంబరే. సో అంటే ఆల్ బ్రాంచెస్, ఆల్ గ్రూప్స్ కలుపుకొని. అవును సార్. సో అందరు మీకు పరిచయాలేనా, లేదా ఈ గ్రూపేనా? దాదాపు ఆల్మోస్ట్ అందరితో మాట్లాడతాం, ఉంటాం సార్. అందరితో ఉంటారు, అందరూ ఒకే హాస్టల్. ఇది స్టూడెంట్స్ దాదాపు 200 మంది స్టూడెంట్స్ మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేరియస్ గ్రూప్స్, వేరియస్ బ్రాంచెస్లో చదువుతున్నారంటే నాకే నమ్మశక్యం కాలేదు. ఇంతమంది స్టూడెంట్స్ అయితే తెలుగు వాళ్ళు అదర్ యూనివర్సిటీలు నేను చూడలేదన్నమాట. నెంబర్ జస్ట్ 2 డిజిట్ నెంబర్కి ఆగిపోయారు. బట్ వీళ్ళందరూ కూడా దాదాపు 3 డిజిట్ 200 మంది మెంబర్స్ అనేది స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ చదువుతున్నారంటే మాత్రం సో అప్రిషియేట్ చేయొచ్చు ఇంత దూరం వీళ్ళు రావడానికి, చదువుకోవడానికి. సో ఇది సో అయితే గర్ల్స్ స్టూడెంట్స్ జీడీ గోయంకలో చదువుతున్నారో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అనమాట. కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఏ టౌన్లో మీరు చదువుతున్న మీ పిల్లలు ఒకవేళ మీకు ఎఫోర్డబుల్ ఫీజులో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పెషల్గా ఈ కాలేజ్ డైరెక్టర్ కూడా మన తెలుగు వారు అనమాట. సార్ది వైజాగ్, బీటెక్ అండ్ ఎంటెక్ పిహెచ్డి సారు జేఎన్టీ హైదరాబాద్లో చేశారు. తర్వాత నేను కూడా అక్కడ చదివాను. మా సీనియర్ అనమాట. మేము జీడీ గోయంకకి ఎందుకు ఎక్కువ వస్తున్నా అంటే వీళ్ళ డీను నా సీనియర్, అర్థమైందా? నేను ఆయనకు జూనియర్ అనమాట. హైదరాబాద్లో మేము చదువుకున్నాం కదా జేఎన్టీలో, సార్ మా సీనియరు, నేను ఆయన జూనియర్ అనమాట. నాది కూడా అక్కడే బీటెక్ ఎంటెక్ పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. నాకున్న ప్యాషన్తో కాలేజ్ గురించి చెప్తాను అనమాట. అందుకని ఎక్కువ జీడీ గోయంకకి ఢిల్లీ వచ్చినప్పుడల్లా విజిట్ చేస్తూ ఉంటాను. సో వన్స్ అగైన్ మీ అందరికి కూడా అప్రిషియేట్ చేస్తూ మీరు లైఫ్లో కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ, సో హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.